దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మహా కృపను బట్టి గత 5 మాసాలు ప్రభు మనను రెక్కల నీడలో భద్రపరిచి ఈ 6వ మాసం మొదటి దినాన్ని ప్రభు దినంగా ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభుకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. అదే సమయంలో మరి చేరి వచ్చిన స్థానిక సంఘం అంతటికి ప్రేమను నాకు తెలియజేస్తుంటున్నాను. దేవుడు తన ఆశ్చర్యకరమైన కృపను మన పట్ల చూపారు. మండు వేసవిని క్షేమంగా దాటడానికి ప్రభు మన పట్ల తన కృపను విస్తరింపజేశారు. వృద్ధులైన ప్రియులు, శరీరాలలో ఆయా బలహీనత కలిగిన ప్రియులు మరి తీవ్రమైన ఎండలు దాడి చేయకుండా ప్రభు వాతావరణాన్ని చల్లబరిచారు. అందుకు ప్రభుకి ఎంతో స్తోత్రాలు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. భక్తకోటికి అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకున్నాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనములు చదువుకున్నాను. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గలవాడును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యాన్ని బట్టి. పరిశుద్ధుడైన తండ్రి, కృపా కనికరములు గల మా దేవా, ఈ మహోన్నత నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రభుదినం మీ ఆత్మ సహాయం అందించి మిమ్మల్ని పూజించి ఘనపరిచే ధన్యత ఇచ్చిన వాళ్ళని స్తుతిస్తూ ఉన్నారు. అనేక ప్రకటనలు చదవబడ్డాయి, మీరు విన్నారు. మీ కార్యాలు ఒక్కొక్కరి పట్ల జరిగించుకోండి. ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీ సహాయం పూర్ణంగా ఈ సమయంలో అందించదని వేడుకుంటున్నాను. బలహీనులు, ఆయా పరిస్థితులు కలిగిన బిడ్డలు ప్రార్థనా సహాయాన్ని కోరారు. కరుణించి సహాయపడండి. చదవబడిన ఈ వాక్యాన్ని దీవించమని, మా ఆత్మల క్షేమము కొరకై, సంఘక్షేమము కొరకై, పాపికి రక్షణ కలుగు నిమిత్తమై మీ లేఖనాల్లో ఉన్న సంగతులు మాకు బోధిస్తారని, నిలిచిన మీ దాసుని మరుగుపరుచుకోమని, మీ ఆత్మవశములో ఉంచుకొని ప్రతి మాట మాకు మేలుకరముగా, దీవెనకరముగా, దిద్దుబాటుకరముగా, ప్రోత్సాహకరముగా, ఉజ్జీవకరముడనట్లుగా కృప చూపుతారని విశ్వసిస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి ఉన్నత నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరులారా, అపోస్తలుడైన పేతురు గారు భక్తకోటికి 2 పత్రికలు రాశారు. ప్రియులు పాట పాడుతుండగా నా మనసు అటువైపు వెళ్ళింది. 2వ పత్రికలో చాలా విశేషమైన సంగతులు పేతురు గారు వివరించారు. రాకడను గురించిన సంగతులు పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో వివరిస్తే, పేతురు గారు 2వ పత్రికలో వివరించారు. రాకడను గురించిన సంగతులు ఎన్నో గ్రంథములు మనకున్నాయి. ప్రభు కూడా తన ఆఖరి మాటలలో శిష్యులతో అనేక సంగతులు, రాకడకు సూచనలు ఏమిటి అని వారు అడిగినప్పుడు కూడా ఎన్నో విషయాలు వారు తెలియజేశారు. ఇవన్నీ జరుగుతూ ఉంటుండగా ప్రభు దినం అప్పుడే కాదు అని ప్రభు వారితో మాట్లాడుతూ వచ్చారు. నిజమే, మొదటి శతాబ్దం నుండి కూడా ఈ రాకడను కూర్చున్న శబ్దం వినబడతా ఉంది, హెచ్చరిక చేయబడతా ఉంది. మనలను మరెక్కువ
ప్రభువుకి సమీపముగా నడిపించటానికి ఇవి ఎంతో మనలను బలపరిచేవిగా ఉన్నాయి. ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, సహవాసంలో కానీ, ప్రభుని హత్తుకోవటంలో కానీ ఈ రాకడ శబ్దం మనను చాలా అలర్ట్ చేసేదిగా ఉంది, చురుకైన వారినిగా చేసేదిగా కనబడతాము, మేలుకొనేటట్లుగా చేస్తాము. కనుక ప్రభునందు ప్రియులారా, మరి ఆ దిశగా మనసు మళ్ళింది. కానీ ప్రభు ఎందుకో మరలా ఈ 2 వచనాల మీద నా మనసుని ప్రభు నిలిపారు. ఇది ఏమిటి, ఎందుకు ఈ మాటలు అంటే ఇందులో 3 విధాలుగా మనం ఆలోచన చేయవచ్చు. ఒకటి, విశ్వాసికి అవసరమైన సంగతి ఉన్నది ఇందులో. రెండవది, కుటుంబానికి అవసరమైన సంగతులు ఉన్నాయి ఇందులో. మూడవది, సంఘానికి అవసరమైన సంగతులు ఉన్నాయి. అందువలన ఈ 2 భాగాల మీద మనసు ప్రభు నిలిపారు. ఈ మాటలు చాలా వివరంగా పేతురు గారు వివరించారు. పేతురు గారిని గురించిన కొద్దిపాటి వివరణ మనం ఆలోచన చేస్తే 3 విధాలుగా మనము పేతురు గారి జీవితాన్ని ఆలోచన చేయవచ్చు. స్వార్థ భాగాలలో మనము ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆయా ప్రదేశాలు సంచరిస్తూ మరి ఆయా స్థలాలలో ఉన్న వారిని పిలిచాడు. మొదటగా పేతురు గారిని ప్రభు దగ్గర తీసుకొచ్చింది తన సోదరుడైన అంద్రేయ గారు. స్వార్థల మాటలు స్పష్టంగా ఉన్నాయి. మత్తయి స్వార్థలో ఉన్నాయి, లూకా స్వార్థలు, యోహాను స్వార్థలో ఉన్నాయి. ఆ సంగతులన్నీ ఉన్నాయి, మీరు ఎరుగుదురు కాబట్టి నేను జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు గారిని సువార్త భాగాల్లో మనం చూస్తే చాలా తొందర కలిగిన వ్యక్తినిగా మనం చూడవచ్చు. చాలా తొందర కలిగిన వ్యక్తిగా అంటే ప్రభువుతో అడిగే విషయాలలో పేతురు గారు ముందుండి మాట్లాడేవాడిగా మనము చూస్తాము. సువార్తలో ఏమిటి అవి అంటే, ప్రభువుని అడిగాడు, అయ్యా నా సహోదరుడు అట్లా తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి అని అడిగింది ఎవరు? పేతురు గారే. మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళబోతున్నాం, మనుష్య కుమారుడు పట్టబడబోతున్నాడు అన్నట్టు, అది నీకు దూరమగునుగా కన్నది ఎవరు? పేతురు గారే. సముద్రం మీద మధ్యరాత్రిలో నడిచి వస్తుంటున్న ప్రభువుతోటి, ప్రభువా నీవైతే సముద్రం మీద నేను కూడా నడిచి రావడం నాకు అవకాశం కోరింది కూడా పేతురు గారు. నీళ్ళ మీద నడిచింది కూడా పేతురు గారు. అంటే అదే పేతురు గారు ప్రభు పట్టబడి న్యాయపు తీర్పులో నిలవబడుతున్న ఆ రాత్రి వేళ చలి కాచుకుంటున్న ఒక గుంపు దగ్గర కూర్చొని ఒక చిన్న పాప వారిలో నీవు ఒకడివి అని అంటే పేతురు గారు అక్కడ ఏమన్నాడు? 3 మార్లు నేను ఆయన ఎరగనని అబద్ధం ఆడాను. అంటే స్వార్థ భాగముల అంతటిలో మనం గమనిస్తే పేతురు గారిలో కొన్ని ఒడుదుడుకులు ఉన్నాయి కదా, కొన్ని అవకతవకలు ఉన్నాయి, కొంత తొందరపాటుతనం ఉన్నాయి. కానీ అదే పేతురు గారిని మనము అపోస్తలుల కార్యగ్రంథంలో మొదటి అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు మనం ఆలోచన చేస్తే ఆయనలో ఒక విధమైన ధైర్యాన్ని మనం చూడగలుగుతాం. ధైర్యాన్ని మాత్రమే కాదు కానీ ప్రభువుని గురించి బహు విశేషంగా మాట్లాడటానికి పేతురు గారు చాలా ముందున్న వ్యక్తిగా మనము అపోస్తలుల కార్యగ్రంథాన్ని బట్టి మనము ఆలోచన చేయవచ్చు. అందరిలో, శిష్యులందరిలో పెద్దవాడుగా, బాధ్యత వహించిన వానిగా, అంతేకాకుండా ప్రభు సువార్త ప్రకటించిన సమయంలో ఎంతోమంది ప్రభువుని అంగీకరించే విషయంలో, అంతేకాకుండా మరి ఎంతోమంది చనిపోయిన వారిని కూడా తిరిగి లేపిన వారిలో కూడా పేతురు గారు మనకి కనబడుతూ ఉన్నాడు. ఇది 2వ అనుభవం పేతురు గారి యొక్క జీవితంలో. 3వదిగా మనం ఆలోచన చేస్తే ఈ పత్రికలు రాసే విషయంలో కదా చాలా నిష్కల్మషమైన వాడుగా, లేకుంటే పవిత్రమైన జీవితాన్ని విశ్వాసులు ఎదుట, భక్తుల ఎదుట, పరిశుద్ధుల ఎదుట, సంఘము ఎదుట ఆయన ఉంచుతూ వస్తుంటున్న విషయాలు ఈ పత్రికల ద్వారా మనము గమనించవచ్చు. అంటే చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలని,
ఈ మొదటి పేతురు పత్రికను మనం ఆలోచన చేస్తే మొదటి అధ్యాయంలో దేవుని యొక్క పరిశుద్ధతను గురించి ఎక్కువగా మాట్లాడుతూ వచ్చాడు. రెండవ అధ్యాయములో ఆలోచన చేస్తే ఆయన అమూల్యమైన వాడు అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మూడవ అధ్యాయంలో గమనిస్తే కుటుంబాన్ని గూర్చి, విశ్వాసాన్ని గూర్చి, లేక స్త్రీలను పురుషులను గూర్చి, లేక సంఘానికి అవసరమైన సంగతులు, పాత నిబంధన సంగతులు కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నాలుగవ అధ్యాయంలో గమనిస్తే ప్రభు ఏ రీతిగా శ్రమపడ్డాడో ఆ సంగతులు, విశ్వాసిగా ఆ శ్రమలను ఎదుర్కోవాలని కొంత ధైర్యాన్ని నింపే మాటలు మాట్లాడుతూ, శోధన వస్తుంది, ఆ శోధనలో కూడా ప్రభు కొరకు నిలబడాలి అనే సంగతులు జ్ఞాపకం చేస్తున్నాం. ఐదవ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఆయన కూడా పెద్దలతో కలుపుకొని నేను కూడా తోటి పెద్దను అని మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడి, ఆయన విశ్వాసములో మనము పోరాడవలసినది ఒకటి ఉన్నది లోకములో, అపవాది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ కొంత ధైర్యాన్ని నింపుతూ వచ్చిన మాటలను మనము గమనించగలుగుతాం. అంటే మొదటి స్టెప్ ఒకలాగుంటే రెండవ స్టెప్లో పేతురు గారు కదా చాలా ముందున్నవాడుగా గమనిస్తాం. మూడవ స్టెప్లో ఆలోచన చేస్తే విశ్వాసులందరికీ ఒక పెద్దవాడుగా, ఒక హెచ్చరిక చేసేవాడుగా, పురికొల్పేవాడిగా మూడవ అంచెలో పేతురు గారి జీవితాన్ని మనము చూడవచ్చు. ఈ విధంగా మూడు భాగాలుగా పేతురు గారి అనుభవాన్ని చూస్తాం. ఆయన పేరు అసలు సీమోన్. ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది మనం ఆలోచన చేస్తే యాకోబు కుమారులు ఉన్నారు. ఎంతమంది? 12 మంది కదా. 12 మందిలో ఒకరి పేరు సిమియోను కదా. అంటే అక్కడ నుండి మనకు కనబడుతున్నది ఈ పేరు పేతురు గారి వరకు మనం ఆలోచన చేస్తాం. సీమోను అంటే వినికిడి అనే మాటలో మనం అర్థం చేసుకోవచ్చు. యోహాను సువార్త ఆఖరి అధ్యాయం 21వ అధ్యాయంలో కూడా ప్రభు మరి మృతి నుండి తిరిగి పునరుద్ధరణ లేచిన సమయంలో కూడా ఇక ప్రభు వారి మధ్య లేని సమయంలో చాలా బలహీనుడుగా నేను మరలా చేపలు పట్ట వెళుతున్నాను అని మాట్లాడినప్పుడు శిష్యులందరూ ఏమయ్యారు? కొంతమంది ఆయన ఫాలో అయ్యి చేపలు పట్టుటకు వెళ్ళిన సంగతిని చూస్తాను. అప్పుడు ప్రభు పేతురు గారిని హెచ్చరిక చేశాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. మరలా అడిగాడు, పేతురు సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు పేతురు గారు ఏమన్నాడు? అది నీకే తెలుసు ప్రభువా అన్నాడు. మూడవసారి సీమోను నన్ను ప్రేమిస్తున్నా. 3 సార్లు సీమోను అని పేతురు గారిని సంబోధించాడు ప్రభు. మూడవసారి కొంచెం పేతురు గారి కదా అది నీకు తెలుసు కదా ప్రభువా అని మాట్లాడుతూ వచ్చాడు. అంటే అక్కడ సీమోను పేతురు గారిని చాలా బలపరిచి ప్రభు మాట్లాడుతున్న మాటలు, హెచ్చరిక చేస్తూ మాట్లాడిన మాటలు. దీని అనంతరమే అపోస్తల కార్య గ్రంథంలో పేతురు గారు చాలా బాధ్యత కలిగిన స్థితిలోనికి వచ్చాడు. శిష్యులలో ప్రథముడుగా ఉండి ఆయన ప్రభు యొక్క కార్యాలు వివరిస్తూ వచ్చాడు. మాత్రమే కాదు కానీ మరి యాకోబు శిరచ్ఛేదన చేయబడ్డాడు. అపోస్తల కార్యం 12వ అధ్యాయం 1వ వచనాలలో పేతురును పట్టుకున్నారు. పేతురు కూడా చనిపోతాడు. కానీ ఆశ్చర్యకరంగా దేవుడు ఏం చేశాడు? పేతురు గారిని ఆ చెరలో నుంచి వెలుపలికి తీసుకొని వచ్చాడు. అదే సమయంలో పేతురు గారు ఆఖరి మరణంలో కూడా ఇతను ప్రభు యొక్క శిష్యుడు కదా, యేసు ప్రభుని సిలువేసినట్లు ఇతను కూడా ఏం చేయాలి? సిలువేయాలనుకున్నారు వారు. కానీ పేతురు గారు దానికి ఒప్పుకోలేదు. ఆయన నన్ను సిలువేస్తే ఆయనలాగా కాదు, నన్ను తలక్రిందులుగా సిలువేయండి అని చెప్పి అప్పగించుకున్నవాడు, హతసాక్షిగా మారిన పేతురు గారి అనుభవాలలో మన ఆత్మీయ జీవితాన్ని మనం పోల్చుకొని మనం ఆలోచన చేస్తే ఈ చదువుబడిన ఈ 2 వచనాలలో కొన్ని మాటలు మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఇందులో దాదాపుగా 7 అంశాలు మనము ఆలోచన చేయవచ్చు. సమయాన్ని బట్టి నేను కొంత అవసరాన్ని బట్టి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడతా ఉన్నాను. చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వచనం 8 చదువుతాం. ఒకసారి చూడండి. తుదకు మీరందరూ అన్నాడు. ఎవరు వీరందరూ అని అంటే మొదటి వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు క్రీస్తు అపోస్తలుడైన పేతురు
తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఏర్పరచబడిన వారు కదా, ఇంకా అంటున్నాడు పరిశుద్ధత పొందిన వారు, అంతేకాకుండా యాత్రికులైన వారికి, అనేక ప్రదేశాలలో చెదరి ఉన్న విశ్వాసులకు మనకు కూడా ఈ మాటలు జ్ఞాపకం చేయబడుతున్నాయి. వీరందరూ అని జ్ఞాపకం చేస్తున్నారు. వారిలో మనము కూడా ఉన్నాము. మీరందరూ అంటున్నాడు. ఇక్కడ కూడి ఉన్న మనం అందరం, లేక సార్వత్రిక సంఘం అంతటినీ మనం ఆలోచన చేస్తే మీరందరూ అని ఆ మాటని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏం కలిగి ఉండాలి మీరందరూ? అక్కడ రాస్తున్నాడు చూడండి, ఏక మనస్కులై ఉండుడి. ఏముండాలంట? ఏక మనస్సు. మీరందరికీ ఏక మనస్సు కావాలి. పరిశుద్ధతలోనికి వచ్చిన మీరందరూ, దేవుని పిల్లలుగా చేయబడిన మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్న మాటలు, మీరందరూ ఏక మనస్కులై ఉండండి. ఒక మాటని సహాయకరంగా మీరు గమనిస్తే, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చదువుగా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 1 ఎక్కడ కూడారు? మనం ఎక్కడ కూడారు? వీరి మధ్య ఏమున్నది? మిస్పాలో కూడిన వారి మధ్య ఏక మనసు. ఇప్పుడు మన మధ్య ఏముండాలి? ఏక మనసు. వారు మిస్పాలో కూడారు ఏ మనసు కలిగి? ఏక మనసు కలిగి. ఇప్పుడు మనము మిస్పాలో కూడుకున్నాము, మన మధ్య ఏముండాలి? ఏక మనసు. పేతురు గారు భక్త కొడుకు తెలియజేస్తా ఉన్నాడు, మీరందరూ ఏం కలిగి ఉండాలంటున్నాడు? ఏక మనసు. ప్రభునందు ప్రియులారా, ఆయన పరిశుద్ధతలోనికి ఆహ్వానించబడి పిలువబడిన మన మధ్య ఏక మనసు. ఎప్పటి వరకు ఈ మనసు? ఈ మనసును గురించి మరొక మాట మనం ఆలోచన చేస్తే, ఇదే 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో గమనిస్తే కుటుంబానికి సంబంధించి మాట్లాడుతూ వచ్చాడు. చాలండి. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, స్త్రీలు అన్నాడు. క్రిందికి వచ్చిన తర్వాత ఇక్కడ 7వ వచనం అనుకుంటాను, పురుషులారా అన్నాడు కదా. అక్కడేమో స్త్రీలు అన్నాడు, ఇక్కడేమో పురుషులు అన్నాడు. అంటే కుటుంబాలకు సంబంధించి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మీరందరూ అన్నాడు, స్త్రీలైనా పురుషులైనా మీ అందరి మధ్య ఏముండాలంటున్నాడండి? ఏక మనసు. ఏక మనసు చాలా అవసరమైంది. అపోస్తుల కార్య గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేస్తే అక్కడ కూడా ఈ మాటని మనము చూడవచ్చండి పిల్లరా. చూద్దాం ఒక మాటని సహాయకరంగా. అపోస్తుల కార్య గ్రంథం 1వ అధ్యాయం ఇక్కడ గమనిస్తున్నారా? వీరందరూ అన్నాడు, వీరితో మరికొందరు స్త్రీలు కూడా అన్నారు కదా. వీరందరూ ఏక మనస్సు కలిగి వారు ప్రార్థన చేస్తున్నారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఏక మనస్సు కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే, ఏక మనసుతో ప్రభు సన్నిధిలో కూడుకుంటే వారి మధ్య ప్రభు ఉంటాడు. వారి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. ప్రభు ఆ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. ఎలా చెప్పగలరు? అపోస్తలుల కార్యక్రమం 12వ అధ్యాయంలోని ఆ అనుభవాన్ని మనం చూస్తాం కదా. పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు కదా, మార్కు అను మారు పేరు గల యోహాను ఇంట అనేక మంది కూడారు కదా. అక్కడ కూడి వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరి కొరకు ప్రార్థన చేశారు? వారు అపోస్తలుడైన పేతురు గారి యొక్క విడుదల కొరకు ప్రార్థన చేశారు. ఏ వ్యక్తి కొరకైతే పట్టుదలతో విశ్వాసంతో వారు ప్రార్థన చేస్తున్నారో ఆ వ్యక్తి విడుదల పొంది ఇంటికి వచ్చి తలుపు కొడతావంటే వారికి ఏం కలిగింది? సందేహం కలిగింది కదా. నిజమే. ప్రభునందు ప్రియులారా, సంఘము అత్యాసక్తితో ప్రార్థించగా పేతురు గారికి ఏం జరిగింది? విడుదల.
ఈనాడు సంఘము ఏక మనసు కలిగి ఆత్యాశక్తితో ప్రార్థించడం ద్వారా ఎన్నో జీవితాలలో, ఎన్నో కుటుంబాలలో దేవుని కార్యాలు చూడగలుగుతాం. ఎందరి జీవితాల్లోనూ ఒక మార్పుని ప్రభు తీసుకొస్తాడు. ఎవరి మారు మనసు కొరకైతే ప్రార్థిస్తున్నామో వారు ఖచ్చితంగా ప్రభు తట్టు త్రిప్పబడతారు. సంఘ ప్రార్థన చాలా బలమైనది. ఏక మనస్సు చాలా అవసరమైనది సంఘం. పేతురు గారు అదే జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, మీరందరూ ఏక మనస్సు గలవారై ఉండండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏక మనస్సు చాలా అవసరం. ఇంటిలో భార్యాభర్తకైనా ఏక మనస్సు అవసరం. ఏదైనా ఒక విషయాన్ని డిస్కస్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏక మనస్సు అవసరం. చిన్న ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తాం, సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవగలరా? నడవలేరు. అది కుటుంబమైనా కావచ్చు, సంఘమైనా కావచ్చు. ఏక మనస్సు చాలా అవసరం. కనుక ప్రభునందు ప్రియులారా, పేతురు గారు భక్తకోటికి మాటలు తెలియజేస్తూ తుదకు మీరందరూ ఏక మనస్కులై ఉండండి అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం నుండి అలాగే 35వ వచనం వరకు మనం గమనించుదాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. అంటే నమ్మిన వారందరూ ఇక్కడ గమనిస్తున్నారా? మరొక మాట ఇక్కడ యాడ్ చేయబడింది. విశ్వసించిన వారందరూ ఏక హృదయం, ఏకాత్మ, ఒకే ఆత్మ, ఒకే హృదయం, ఒకే మనస్సు. ఈ 3 మాటలు మనకు వేరువేరుగా కనబడుతున్నాయి. చూడండి, మనస్సు ఏకంగా ఉండాలి, హృదయం కూడా ఏకంగా ఉండాలి. సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తే దావీదు హృదయం, యోనాతాను హృదయం ఏమైపోయిందంట? పెన వేసుకున్నాయి, కలిసిపోయాయి అని మాటలు చూస్తున్నాం కదా. వారిద్దరి మాట ఒకటే. అపోస్తల కార్య గ్రంథంలోని 5వ అధ్యాయంలో అనుకుంటాను మనం గమనిస్తే, మొదటి పేరాలు గమనిస్తే అననీయ సప్పీరా మాటలు కూడా ఎలా ఉన్నాయి చెప్పండి. భార్యాభర్తల మాట ఎట్లున్నా ఒకే మాట పలికారు వాళ్ళు ఇద్దరు అనుకోని కదా. నిజమే, వారు మరణానికి కూడా అలాగనే ఏకంగా వెళ్ళిపోయారు కదా. ఆలోచించండి, మనస్సు కలిసి ఉండటం ఇది చాలా అవసరం. హృదయం కలిసిపోయటం మరెక్కువ అవసరం. ఒకే ఆత్మ కలిగి ప్రయాణం చేస్తున్న వారిలో ఏక మనస్సు ఎంతో అవసరం. అది ప్రభు ఆత్మ కలిగిన మనలో మరీ ముఖ్యం. ఇంకొక మాటని మీరు సహాయకరంగా ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. చూడండి, అక్కడ అపోస్తలుడు ఇక్కడ గమనిస్తున్నారా? ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు ఏముండాలంట? శ్రద్ధ. ఈ ఆత్మ మనందరినీ ఏక మనసు చేస్తుంది, ఏకహృదయం తీసుకొస్తుంది, ఏకాత్మ కిందకు తీసుకొస్తుంది. ఇప్పుడు మనలో ఈ మనసు, ఈ హృదయం, ఈ ఆత్మ కలిగిన మనలో ఏముండాలంట? ఏముండాలి? ఐక్యత. ఈ ఐక్యత ఇది చాలా చాలా విశేషమైనది. ఈ ఐక్యతను కాపాడుకునే విషయంలో ఏముండాలంట? శ్రద్ధ ఉండాలి. శ్రద్ధతో ఈ ఐకమత్యాన్ని కాపాడుకోవాలి. ఇది మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు గుర్తొస్తుంది. నా సమయం చాలా త్వరగా పరిగెత్తింది, ఇంకా 10 నిమిషాలు ఉండేది. 10:30 క్లోజ్ చేయాలి అన్నట్లుగా తెలియజేశారు. ఒక వ్యవసాయదారునికి, ఒక రైతుకి 5 జతల ఎడ్లు ఉన్నాయి. ఈ 5 జతల ఎడ్లు ఒక పెద్ద బాడవ వాటికి ఉన్నది ఆహారం సేవించడానికి. ఈ ఎడ్లు ఆ పొలమంతా తిరిగి మేస్తాయి, ఆ రైతుకున్న వ్యవసాయ భూమి అంతటిని సేద్యం చేస్తాయి, ఎంతో కష్టపడతాయి. ఒకరోజు ఎందుకు ఈ 5 జతల ఎడ్లకు, అంటే 10, వీటి మధ్య ఏదో వ్యత్యాసం వచ్చింది. వీటిని ఏం చేసుకున్నాయంటే
ఆ రోజు అసలు ఇవన్నీ కలిసి ఉంటున్నాయి, ఈ 5 జతల ఎడ్లు. వీటిని చూస్తా ఉండే దూరం నుండి ఒక పులి, బా చాలా బలంగా ఉన్నాయి, పుష్టిగా ఉన్నాయి. ఒకటనే నాకు ఆహారం దొరికితే బాగుండని రోజు కాపలా కాస్తుంది ఆ బాడవకి అంచున ఉండి. ఇవి 5 జతల ఎడ్లు బాగా కలిసి మేస్తున్నాయి, చక్కగా నీళ్లు రావడానికి కలిసి వెళ్తున్నాయి, ఆహారానికి కలిసి వెళ్తున్నాయి, పనికి కలిసి వెళ్తున్నాయి, అన్నీ కలిసి వెళ్తున్నాయి. ఒకరోజు ఎందుకో ఎక్కడో మొత్తానికి వచ్చింది, ఒకదానికి ఒకటి ఈ దిక్కున ఒకటి ఆ దిక్కున ఒకటి అలా ఉన్నాయి అన్నమాట. అప్పుడు అనుకున్నది ఆ పులి, ఇది నాకు మంచి సమయం, వేరువేరుగా ఉన్నాయి, రోజు కలిసి ఉండేవి, కలిసి మెసేయి. ఇప్పుడు నేను అదును చూసి ఏం చేయొచ్చు, వీటిని పట్టుకోవచ్చు అనుకొని ఒక దాని మీద దాడి చేయండి. ఒక దాని మీద దాడికి వెళ్తే చూస్తూ ఉన్నాయి కానీ అవతలు ఉన్నాయి, రావటం లేదు. ఇప్పుడు ఆ పులి యొక్క ఆలోచన సఫలం అయింది. కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా ఈ ఐక్యత అనేది అవసరమా కదా? చాలా అవసరం. ఈ ఐక్యతను కాపాడుకోవటంలో ఏముండాలి మనకి? శ్రద్ధ. ఎక్కడైతే అశ్రద్ధ వస్తుందో అక్కడ ఖచ్చితంగా ఏమవుతుంది? ఐక్యత దెబ్బతింటుంది. ఏక మనసు ఏమవుతుంది? దెబ్బతింటుంది. ఏక హృదయం ఏమవుతుంది? దెబ్బతింటుంది. ఏక ఆత్మ దుఃఖిస్తుంది. పేతురు గారు ఇదే జ్ఞాపకం చేస్తూ భక్తకుడికి తెలియజేస్తూ అంటున్నాడు, మీరందరూ ఏం కలిగి ఉండి అంటున్నాడు? ఏక మనస్సు కలిగి ఉండండి. రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేసి నేను దాటిపోతాను. చూడండి, అక్కడే వివరిస్తూ అంటున్నాడు, మీరందరూ ఏక మనస్కులై ఏమంటున్నాడు? ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పొందండి. ఇక్కడ రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకరి సుఖ దుఃఖాలలో ఒకరు కూడా ఏం పొందాలంట? పాలు పొందండి. సుఖము దుఃఖము ఉంటాయి, సుఖంలో పాలు పొందండి, దుఃఖములో కూడా పాలు పొందండి. సుఖ దుఃఖాలలో పాల్గొనండి, ఒకరి సుఖ దుఃఖాలలో ఒకరు పాల్గొనండి అని భక్త కోటికి పేతురు గారు రాస్తున్నాడు. ఒకరి సుఖ దుఃఖాలలో ఒకరు పాల్గొనటం అనేది ఇది చాలా మెచ్చదగిన కార్యం. ఎందుకు అని మనం గమనిస్తే లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. రోమా పత్రికల సంగతులు చూస్తాం. దుఃఖించు వారి యొద్దకు వెళ్ళండి, వారితో పాటు దుఃఖించండి. ఏడుస్తున్న వారి యొద్దకు వెళ్ళండి, వారితో పాటు మీరు కూడా కన్నీరు కార్చండి. సంతోషిస్తున్న వారి యొద్దకు వెళ్ళండి, వారితో కలిసి మీరు కూడా సంతోషించండి అని మాటలు పౌలు గారు రోమా సంఘానికి ఆ మాటలు తెలియజేస్తూ వచ్చారు. అయితే ప్రియులారా, ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. యోబు గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే యోబు గారి స్నేహితులు యోబు గారు వ్యాధితో ఉన్నాడు, దుఃఖములో ఉన్నాడనే సంగతి తెలిసినప్పుడు స్నేహితులందరూ ఏం చేశారు? యోబు గారి దగ్గరకు వచ్చారు. అయ్యో, మన స్నేహితుడు చాలా బాధలో ఉన్నాడు, దుఃఖములో ఉన్నాడు, చాలా నష్టపోయాడట అని తెలుసుకుని వారు వచ్చి యోబు గారిని చూడగానే ఆయన పోల్చుకోలేకపోయారు. ఈయన యోబేనా, మన స్నేహితుడేనా అని వారు పోల్చుకోలేకపోయారు. అటువంటి దుస్థితిలో యోబు గారి యొక్క స్థితి ఉన్నప్పుడు యోబు గారితో ఏమీ మాట్లాడకుండా 7 దినములు యోబు గారితో పాటు వారు కూడా బూడిదలో కూర్చున్నారు. ఏమీ మాట్లాడాల 7 దినాలు. తర్వాత అప్పుడు మాట్లాడటం ప్రారంభించారు. ఏం జరిగింది? ఎందుకు ఇలా? దుఃఖించు వారితో కలిసి వారి స్నేహితులు ఏం చేశారు? దుఃఖించారు. ఆయనతో కలిసి కూర్చున్నారు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? అక్కడే కూర్చున్నారు స్నేహితులు 7 దినాలు. అక్కడే ఉంది. మొదటి అధ్యాయంలో ఆఖరి మాటలు అనుకో, 2వ అధ్యాయంలో ఆఖరి మాటలు అక్కడ ఉన్నాయి. పిల్లరా, యోబు గ్రంథంలో మీరు చూడండి, 2వ అధ్యాయం చివరి మాటల్లో ఉంటాయి. అలాగే ఉండిపోయారు వారు, అంటే దుఃఖించు వారితో, ఏడ్చే వారితో. అందుకే పేతురు గారికి జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు ఏం చేయమన్నాడు? పాల్గొనండి అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం ఒకసారి చూడండి. 12వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందాం. చూడండి. ఇక్కడ గమనిస్తున్నారు, అవయవాలన్నీ మన శరీరంలో ఉండే ప్రతి అవయవం, ఏదైనా ఒక అవయవంకి దెబ్బ తగిలితే మిగిలిన అవయవం ఏం చేస్తుంది? సహాయపడుతుంది. సపోజ్ ఈ చేతికే ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, ఈ చేతి పని అంతా ఏ చేయి చేస్తుంది? ఈ చేయి చేస్తుంది.
దేహంలో ఉండే అవయవాలు ఒకదానికి ఒకటి ఎలాగూ సహాయపడుతున్నాయో, ఒకదానికి ఒకటి ఎలాగూ హెల్ప్ చేసుకుంటున్నాయో, తోడుగా ఉంటున్నాయో. ఏ అవయవానికి దెబ్బ తగిలితే మరొక అవయవం ఆ పనిని సహాయపడుతున్నాయో ఈ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఒకే దేహములో ఉండే అవయవాలు అనగా క్రీస్తు శరీరం అనే ఈ సంఘం అనే ఈ శరీరంలో మనమందరమును అవయవాలము. ఒకరి సుఖ దుఃఖాలలో ఒకరు ఏం చేయాలంట? పాల్గొంపులు. ఇది మాట్లాడుతుంటే మీరు ఎరిగిన ఎగ్జాంపులే నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. అన్ని అవయవాలు, చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి, నాలుక పనిచేస్తుంది, నోరు పనిచేస్తూ ఉంది, కాళ్ళు పనిచేస్తున్నాయి. పని చేయండి ఏంటి? దేహంలో ఉండే పొట్ట కదా. ఈ సంచిని ఈ కాళ్ళు మోస్తున్నాయి, ఈ సంచిని పోషించడానికి ఈ చేతులు కష్టపడుతున్నాయి, ఈ సంచిని జాగ్రత్తగా మరొక దగ్గర నుంచి మరొక దగ్గర ట్రావెల్ చేయడానికి ఈ కళ్ళు పనిచేస్తున్నాయి. ఈ సంచి కదా ఎప్పటికప్పుడు ఆకలి అనగానే నోరేం చేస్తూ ఉంది? లోపలికి పంపిస్తూ ఉంది, అందిస్తూ ఉంది. ఇన్ని చేస్తూ ఉన్నాయి, ఈ సంచి మాత్రం ఏ పని చేయటం లేదు అనుకొని ఒకరోజు ఈ అవయవాలన్నీ కలిసి ఏం చేశాయి? బంద్ చేశాయి, స్ట్రైక్ చేశాయి. ఓకే మిత్రమా, మంచిది, చేయండి స్ట్రైక్ అని చెప్పేసి సంచి కూడా ఒప్పుకుంది. ఉదయం 9 అయింది, టిఫిన్ కదా స్టార్ట్ అయింది. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయినా పర్వాలేదు, ఈ రోజుకి మనం ఇంతే, నీళ్ళు కూడా త్రాగకూడదు, అసలు అంతే ఉండాలి అని చెప్పేసి నోరు మూసుకొని వచ్చా ఉంది. మిత్రమా, మీ మంచి కోసం చెప్తున్నా అని చెప్తా ఉంది సంచి. ఎవరు మంచో చూద్దాం తర్వాతగా అని చెప్పేసి అనుకొని ఎవరికి వాళ్ళు బంద్ చేశారు. సాయంకాలం అయింది, 4 గంటలు అవుతుంది, 5 గంటలు అవుతుంది, చేతుల్లో కాళ్ళు ఏమొస్తుంది? షివరింగ్, షేకింగ్ వస్తూ ఉన్నాయి చేతులు కాళ్ళు. ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి మిత్రమా, ఏంటి ఇలా ఉంది పరిస్థితి? ఏం కాదులే పదా, నోరు మాట్లాడుతూ ఉంది, ఏం కాదులే పదా. సాయంత్రం 8 అయింది, ఇక తట్టుకోలేకపోతా ఉంది. చివరకు అవయవాలు కదా నీరసించి దేహం అంతా కుప్పగొలాల్సి ఉంది. ఏంటి విషయం అనంటే అప్పుడు చెప్పింది సంచి, నువ్వు తీసుకుంటున్నావు, దాన్ని చక్కగా జీర్ణం చేసి నేనేం చేస్తున్నాను? ప్రతి అవయవానికి కావలసిన రక్త ప్రసరణ అందిస్తున్నాను, శక్తిని ఇస్తున్నాను. కాబట్టి మీరు పని చేస్తూ ఉన్నారు, కాబట్టి మీరు తిరుగుతూ ఉన్నారు, కాబట్టి మీరు అన్నీ చేయగలుగుతున్నారు. ఈ ఒక్కరోజు మీరు నా మీద బంద్ చేశారు, నేనేం చేయట్లేదని. ఇప్పుడు మీకు అర్థమైందా? నేను కూడా ఏం చేస్తున్నాను? మీతో పాటు ఏం చేస్తుందంట? పని చేస్తాను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులు, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఒకరి సుఖ దుఃఖములందు ఒకరేమున్నట? పాల్గొనండి. ఈ దేహంలో ఒక అవయవం సహాయం కొరితే మరొక అవయవం ఎలాగ సహాయపడతా ఉందో, స్థానిక సంఘములో కానీ సార్వత్రిక సంఘములో కానీ ఒక కుటుంబం లేక ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు అని అంటే ఒకరి సుఖ దుఃఖాలలో ఒకరి కావాలంట పాల్పంపులు పొందాలి. మంచిది. నేను 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. 3వదిగా జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. సహోదర ప్రేమ గలవారై ఉండండి అంటున్నారు కదండి. ఏం కలిగి ఉండాలంట? సహోదర ప్రేమను గురించి యోహాను పత్రికలో బాగా వ్రాసాడు యోహాను గారు. యోహాను సువార్తలు కూడా వ్రాసాడు. అసలు యోహాను గారి పత్రికలే ఏం పత్రికలు? ప్రేమ పత్రికలు. ఆయన ప్రేమను గురించి చాలా ఎక్కువగా వ్రాశారు కదండి. యోహాను సువార్తలో చూస్తే స్పష్టంగా 3:16 ఏం చెప్తాడు? దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను అన్నాడు కదండి. మొదటి యోహాను పత్రిక 4:10లో చూస్తే దేవుడు ప్రేమాస్వరూపని జ్ఞాపకం చేశాడు. అదే 4వ అధ్యాయంలో ఇంకొంచెం క్రిందికి వెళ్ళి 11-12 వచనాల దగ్గర మనం ఆలోచన చేస్తే సహోదర ప్రేమ మీలో నిలువరముగా ఉన్ననియండి. అంటే సహోదర ప్రేమ మన మధ్య పూర్ణంగా ఉండాలి అని పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. కుటుంబంలో కూడా అంతే ఉండాలి. కుటుంబంలో పిల్లలు ఉన్నారంటే కదా, ఒకరికి ఒకరు ఎలా ఉండాలి? ప్రేమ చూపే వరకు ఉండాలి. ఒకరిని ఒకరు భక్షించేవారుగా, కరుచుకునేవారులాగా కదా ఉండకూడదు. ఒకరికి ఒకరు కలిసి ప్రేమను పంచుకోవాలి, ఒకరికి ఒకరు హెల్ప్ చేయాలి. ఇది ప్రేమ.
ఇది కుటుంబంలో ఉండవలసిన ప్రేమ, ఇది సంఘంలో కూడా ఉండవలసిన ప్రేమ. కనుక ప్రభునందు పిల్లరా, ఈ ప్రేమను గుర్చిన సంగతులు నేను ఎక్కువగా మీ మధ్యకు తీసుకొని నేను కోరట్లేదు. ఎందుకంటే దేవుడే ప్రేమ స్వరూపి, మనకందరికీ ప్రేమను గురించి బాగా తెలుసు కనుక ఒకరి ప్రేమ విషయంలో ఒకరు కదా ప్రేమ చూపేవారు ఉండాలని జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఇంకా నాలుగవదిగా జ్ఞాపకం చేస్తున్నారు, అక్కడే చూడండి, ఏముండాలంట? కరుణా చిత్తులనై ఉండండి. ఏముండాలంట? మన మధ్య కరుణ ఉండాలి, కనికరం. మన ప్రభు యేసుక్రీస్తు వారు చాలా కరుణ కలిగిన వాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 3వ వచనంలో మనము ఆ సంగతులు లేక 5వ వచనంలో ఆ సంగతిని మనము చూడగలుగుతాం పిల్లలు. అక్కడ గమనిస్తూ ఉంటే ఈ విధంగా తెలియజేస్తున్నాం. చూడండి, 4-5 కలిసి ఉన్నాయి. అక్కడ చూస్తున్నారా? ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఏ విషయంలో? మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం మన పట్ల ఆయన చూపించాడు, కరుణ చూపించాడు, ప్రేమ చూపించాడు, మహాప్రేమ చూపించాడు. ఆయన కరుణా సంపన్నుడు. కరుణ చూపించట్లు ఆయనకు సాటి వారు మరొకరు ఎవరు లేరు. ఆయన కరుణ సంపన్నుడు ప్రియులారా. అందుకే పేతురు గారు తెలియజేస్తూ అన్నాడు, ఆయన కరుణా సంపన్నుడు అండి, ఆయనను కలిగి ఉన్నారు మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉన్నారు అంటున్నాడు? కరుణ చూపించండి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇది చాలా అవసరమైనది కుటుంబంలో కానీ సంఘంలో కానీ అనే విషయాలు మనం చూస్తున్నాం. ఈ దినాల్లో మనం చూస్తున్నాం చాలా కుటుంబాలకి ఎట్లా ఉంటుందంటే, కొన్ని బాధ్యతలు ఏర్పడిన తర్వాత ఎవరి కుటుంబాలు వారు ఆయా స్థలాల్లో ఉద్యోగాల రీత్యా కానీ ఏదో రీతిగా వేరు స్థలాల్లో ఉంటే వారు కలుసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది కదా. రేర్గా చాలా కలుసుకోవటం, లేదా వాళ్ళ మధ్య ఏదైనా చిన్న విస్ఫోటనం జరిగిందంటే ఆ కుటుంబాలు కదా, చిన్న కుటుంబాలు కలుసుకోవటం కూడా చాలా కష్టంగా మారుతూ ఉన్నాయి కదండి. కానీ ఒకరి పట్ల ఒకరు కరుణ కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నారు. మన ప్రభు కరుణా సంపన్నుడు. మనం అపరాధం చేసినా, మనం దోషం చేసినా ఆయన దృష్టిలో నేరస్తులుగా కనబడుతున్నా ఆయన మన మీద కనికరమే చూపించాడు, కానీ ఆయన కోపాన్ని మాత్రం చూపలేదు. ఆయన ప్రేమనే చూపాడు, కానీ ఆయన మన మీద ఎటువంటి తన కోపాన్ని ఉగ్రతను ఆయన కుమ్మరించిన వాడు కానీ కాదు. వాస్తవానికి ఆయన ఉగ్రతకు మనం సరిపోయిన స్థానంలో ఉన్నవారు కదా. కానీ ఉగ్రత మన మీద నుంచి ప్రభు ఏం చేశాడు? తప్పించాడు, కొట్టివేశాడు. ఉదయకాలం ఆరాధనలు అదే మనకి జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఎలాంటి వాడు ఆయన గుణలక్షణాలు వివరించబడ్డాయి. అక్కడ యాకోబు గారు జ్ఞాపకం చేశారు చక్కగా. ధర్మశాస్త్రం నియమించగలిగిన శక్తి కలిగిన వాడు, కానీ ధర్మశాస్త్రం వలన మనకు శిక్ష ఉన్నదని తెలిసిన ప్రభు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని తన శరీరమందు కొట్టివేశాడు కదా, నెరవేర్చాడు, ప్రతి విధిని నెరవేర్చాడు. కనుకనే ఆయన కరుణ చూపించే దేవుడు, ఆయన కరుణా సంపన్నుడు అనే సంగతిని దీని ద్వారా మనము గ్రహించవచ్చు. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో కూడా మనం గమనిస్తే వైద్యుడైన లూకా గారు ఈ సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లలు. చూడండి, 6వ అధ్యాయం లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో మన తండ్రి ఎవరట? కనికరము గలవాడు. మీరు కూడా కనికరము గలవారైందండి. మన తండ్రి ఎంత కరుణ కలిగిన వాడు, మన పట్ల ఎంత కనికరం చూపించాడో మనం కూడా ఇటువంటి కనికరాన్ని చూపబద్దులమైన తోటి వారి ఎడల. కనుకని భక్తకోటికి పేతురు గారు ఎంతో అనుభవంతో రాస్తున్న మాటని పెద్దనైన నేను అని జ్ఞాపకం చేశాడు. ఆయన ఎన్నో అనుభవాలు తాను అనుభవించి భక్తకోటికి తెలియజేస్తున్న సంగతులు ఇవి. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటుండగా మనము ఏ రీతిగా కరుణ చూపాలో, మన తండ్రి ఎలాంటి కరుణ మన పట్ల చూపించాడో మనం కూడా మన తోటి వారి అటువంటి కనికరాన్ని చూపాలి అని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. మరొక మాటను అక్కడే చూద్దాం. చూడండి, పేతురు మొదటి పత్రిక 3:8 అంటున్నాడు, వినయ మనస్కులై ఉండండి. ఏముండాలంటే మన మధ్య వినయం, ఒకరి పట్ల ఒకరికి ఏముండాలంట? వినయం.
ఈ వినయం మన ప్రభువుని యేసుక్రీస్తు వారిని చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ తండ్రికి ఆ కుమారుడు ఎలా ఉన్నాడట, విధేయత చూపిన సంగతులు చూస్తాడు. ఆ కుమారుడయుండి ఆయన కూడా విధేయుడై జీవించాడు తండ్రికి. సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో కూడా జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా దీని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అక్కడ 29వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం ప్రియులారా. ఉందా అసలు లేదా? వినయ మనస్సు కలిగి ఉండాలని జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా జ్ఞాపకం చేశాడు. తన 23వ వచనంలో ఉంది. సారీ, వినయ మనస్కుడు ఏం పొందుతాడట? ఘనత. కనుక వినయానికి ముందు ఏముంటుంది? ఘనత. ఆ వచనం కూడా ఉంది ఇక్కడ భాగాలను చూస్తే. ఏ వ్యక్తి అయితే వినయ మనస్కుడై ఉంటాడో ఆ వ్యక్తి ఘనపరచబడతాడు, ఆ వ్యక్తి ఘనత పొందుతాడు. మన ప్రభు అటువంటి ఘనతను పొందాడు పిల్లలు. ఆయన ఎంతో వినయాన్ని చూపించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5 నుంచి దాదాపు 11వ వచనం వరకు ఆ సంగతి మనం చూస్తాం. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు, దేవునితో సమానుడు. కానీ తనను తాను తగ్గించుకొని ఏం చేశాడు? శిలువ మరణము పొందనంతగా కలువరి శిలువ మీద మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఏంటి అని అంటే అదే ఫిలిప్పీ 2:10-11 వచనాలలో 9లో కూడా మాటలు జ్ఞాపకం చేశాడు. పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను కదా. ఒక మాటలో చెప్పాలంటే ముల్లోకాలలో కూడా ఆయన ఎవరు? ఆయనే. ఆయన ఒక్కడే అని ఆరాధనలో కూడా బాబు జ్ఞాపకం చేశాడు. ఆయన ఒక్కడే. ఇందుకి పరలోకమేమి, భూలోకమేమి, భూమి క్రిందేమి, ఆయన ఒక్కడే. శిక్ష విధించేవాడు ఆయన ఒక్కడే, తీర్పు తీర్చగలవాడు ఆయన ఒక్కడే, తీర్పు నుంచి రక్షించగల ఆయన ఒక్కడే. హిజ్కియా జీవితంలో జరిగిన అనుభవం కదా. మరణకరమైన వ్యాధి వచ్చింది. 36, 37, 38, 39 అధ్యాయాలు హిజ్కియాని గురించి యెషయా గ్రంథంలో మాటలు రాస్తాడు. ఆయన దేవుని సన్నిధిలో గోడ తట్టు తిరిగి వేడుకున్నప్పుడు, ఆయన రోగము నుంచి విడుదల పొందిన తర్వాత ఆయన పలికిన మాటలు, నన్ను బాగు చేయవాడు నీవే. అక్కడే జ్ఞాపకం చేస్తూ అంటాడు ఇంకా తర్వాత వచ్చినారలో, నా పాపములు నిన్ను వీపు పెట్టున వేసుకున్నావు అని మాట్లాడుతూ వస్తాడు. మన ప్రభు ఎవరయ్యానంటే మన కొరకు వినయాన్ని చూపిన వాడు కలువరి శిలువలో. ఆయన నోరు తెరిస్తే ఆయన అడిగే ఒక్క ప్రశ్నకు కూడా ఆ న్యాయస్థానంలో ఉన్న ఎవరైనా సరే సమాధానము చెప్పలేదు. కానీ ఆయన మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు ఆయన వినయాన్ని చూపించాడు, విధేయత కలిగి జీవించాడు తండ్రికి. ఎంతోమంది ఆయన మీద ఆనాటి కాలంలో ఆయన మీద నేరాలు మోపిన వారు ఉన్నారు. అనేక మంది ఎదుట ప్రభు నిలువబెట్టవలసిన పరిస్థితులు వచ్చాయి. శాస్త్రుల, పరిసయ్యుల, సద్దూకయ్యుల, కైపాన, హేరోదున, పిలాతున, ఆలోచించండి. దరిదాపుగా ఎంత మంది ఎదుట ప్రభు నిలబడినా మత్స్సుకైన ఆయనలో ఏం కనపడలేదు. ఎటువంటి నేరానికి శిక్షకు సంబంధించిన ఆయనలో ఒక్కటి కూడా కనపడలేదు. మన ప్రభు ఎంత వినయ మనస్కుడై జీవించాడు. ఏ వ్యక్తి కూడా ఆయన వైపు తిరిగి వేలెత్తి చూపడానికి లేకుండా ప్రభు జీవించాడు. అందుకు ఆ కుమారుడు అంగీకరించబడ్డాడు. యెషయా 53:10-11 జ్ఞాపకం చేసి, అనేకుల దోషమును భరిస్తూ అన్నాడు. అక్కడ అనేకుల పాపమును భరిస్తూ అక్కడ నుండి వారిని విడిపించడానికి సరిపోయిన వాడిగా ప్రభు రక్తం మనకు కనబడతారు. ఈ ఉదయకాల సమయంలో పేతురు గారు భక్త కొడుకు తెలియజేస్తున్న మాట, మీరందరూ ఏం కలిగి ఉండాలి? ఏక మనస్సు కలిగి ఉండండి. ఒకటి. రెండవది ఏమన్నాడు? సుఖ దుఃఖాలలో ఒకరికి ఒకరు పాల్పంపులు పొందండి అన్నాడు. రెండవది. మూడవది జ్ఞాపకం చేస్తున్నాడు,
సహోదర ప్రేమను కలిగి ఉండండి. 4వది జ్ఞాపకం చేశాడు. ఏమంటాడు? కరుణాచిత్తులై ఉండండి అన్నాడు. 5వది వినయ మనస్కులై ఉండండి. 6వది ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 9వ వచనం చూడండి. అసలు మీరు ఎందుకు పిలువబడ్డారు? ఆశీర్వాదం పొందటానికి. ఏ ఆశీర్వాదం? పరలోకపు ఆశీర్వాదం. ఆ పరలోకపు ఆశీర్వాదాన్ని పొందుటకు మీరు పిలువబడిన వారు. ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి పిలువబడిన మీలో ఇవి ఉండాలి. ఒకవేళ వీటిని ఏదైనా మిస్ అవుతున్నారేమో చూసుకోనండి. కానీ వీటిల్లో కొన్నిటిని మిస్ అయ్యామనంటే ఏది మిస్ అవుతాం మనం? పరలోకపు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. మీరు పిలువబడింది ఎందుకు? కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకండి. పేతురు గారు ఒక తండ్రిలాగా మాట్లాడుతున్న మాటలు కనబడతాయి కదండి. ఓ పిల్లలారా జాగ్రత్త, మీరు ఒకరికి ఒకరు ప్రేమ చూపండి, ఒకరికి పట్ల ఒకరు కీడు చేసుకోబాకండి. మీరు ప్రేమను కలిగి ఉండండి. కుటుంబంలో తల్లి తండ్రి బిడ్డలకు చెప్పాల్సింది ఇవి. సంఘంలో ప్రభు మనకు నేర్పిస్తున్న మాటలు ఇవి. వృద్ధుడైన నేను అనే పేతురు గారు మాట్లాడుతున్న మాటలు ఇవి. మనమందరం అలా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు ప్రతి ఒక్కరి కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయాడు, సమాధ్యముడు తిరిగి లేచాడు. ఆయన కూడా మనవలే శరీరమును దాల్చాడు. మనవలే ఆయన ఆకలి కొన్నాడు, మనవలే దప్పికొన్నాడు, మనవలే ఆయన విశ్రాంతి పొందాడు, మనవలే కరువలసులో ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. మనం ఆ శ్రమ నుంచి బయటకు తీసుకుని వచ్చిన ప్రభువుని మనము ఘనపరచాలి, స్తుతించాలి. తన భక్తుల ద్వారా దేవుడు జ్ఞాపకం చేసిన ఈ లక్షణాలు, ఈ గుణాలు కలిగి మనం జీవించడం ద్వారా ఆ తండ్రికి మనం ఎంతో ప్రియమైన పిల్లలంగా మనం జీవిస్తామనేది మాటలు తెలియజేస్తున్న సత్యం. అలాగూ జీవించాలని, అలాగూ ప్రభువుని ఎరగని వారు ఇకనైనా ఇదిగో దినాలు సమీపించాయి, అన్నిటి అంతము సమీపమైనది యాకోబు గారు రాస్తూ వచ్చాడు తన పత్రికలో. పేతురు గారు కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రభు సమీపముగా ఉంటుండగా ఇంకనైనా మారు మనసు పొంది రక్షించబడి ప్రభు రక్తంలో నీ సమస్త పాపాన్ని కడుక్కొని ఆయన కుమారుడు కుమార్తెగా చేయబడి ఆయన ఇంటిలో, ఆయన శరీరంలో ఒక భాగమై ఆయన ఇంటిలో ఇటువంటి పరసమమైన ప్రతి మేలుని, ఆశీర్వాదాన్ని కలిగి పొంది జీవించాలని జ్ఞాపకం చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్.